ప్రైజ్ ది లార్డ్ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం నుండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఈ వాక్యం ఇంటిని కట్టేది ఇటుకలు సిమెంటు మాత్రమే కాదని, ఇంట్లో ఉన్న వారి మాటలు, ప్రేమ, సహనం, ప్రార్థన కూడా అని మనకు నేర్పిస్తుందండి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని దేవుని భయంలో నడిపిస్తుంది. కోపానికి బదులుగా శాంతిని, గొడవలకు బదులుగా ప్రేమను, నిరాశకు బదులుగా ఆశను పెంచుతుంది. అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని బలపరుస్తుందండి. కానీ మూర్ఖురాలు మాత్రం కోపం, కఠినమైన మాటలు, అసూయ, క్షమించలేని మనసుతో తన ఇంటి ఆనందాన్ని తానే నాశనం చేసుకుంటుందండి. దేవుడు మనందరం జ్ఞానవంతులుగా ఉండాలని కోరుతున్నాడు. మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రార్థనలు మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేలా జీవిద్దాం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా కుటుంబాలన్నీ ప్రేమతో, సమాధానంతో నింపుము. జ్ఞానవంతురాలుగా జీవించే కృపను మాకు అనుగ్రహించుము. మా మాటలు ఇతరులకు ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేలా సహాయపడము. మా ఇళ్ళన్నింటినీ నీ సన్నిధితో నింపి ఎల్లప్పుడూ నీ చిత్తంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.